ఇక సంపాదనలో కొత్త భాగాన్ని సేవకు వినియోగించడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే పరామర్శకు వెళ్ళడానికి కూడా టైం లేదని తప్పించుకుంటూ ఉంటారు. తిరుపతికి చెందిన ఓ మహిళ మాత్రం తన సంపాదనతో పాటు కుటుంబ ఆదాయం మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేస్తోంది. కేవలం ఆకలి తీర్చడంతో ఆగిపోవడం లేదు. వైద్యం సాయం అవసరమైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తిరుపతికి చెందిన సుజాత. తిరుపతి తిరుమల ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణంలానే ఉంటుంది. భక్తుల రాకపోకలతో తిరుమల తిరుపతిలో ఉండే కోలాహలమే వేరు. కానీ అదే తిరుపతి తిరుమలలో కొందరు అభాగ్యులు ఆకలి రోగాలతో అలమటిస్తూ కొండరాల పక్కన చెట్ల కింద జీవితాన్ని నెట్టుకొస్తారు. ముసలి వాళ్ళు, వికలాంగులు ఆకలితో బాధపడుతూ ఉంటారు. వీరికి సుజాత అనే మహిళ సేవలు అందిస్తోంది. కేవలం ఆహారం అందించడమే కాదు, వారికి కావలసిన మందులు కూడా అందిస్తూ డొక్కా సీతమ్మ వారసురాలిగా మారింది తిరుపతికి చెందిన సుజాత. ఎండా వాన లెక్క చేయకుండా 15 ఏళ్లుగా అభాగ్యుల ఆకలి తీరుస్తూనే ఉన్నారు సుజాత. అంతేకాదు, సుజాత పేరు చెప్పి స్థానిక దుకాణాల్లో వారికి కావాల్సిన నిత్యావసరాలు కూడా కొనుక్కోవచ్చు. టీ, కాఫీ, బిస్కెట్స్, మెడిసిన్స్ లాంటివి కొనుగోలు చేస్తే సుజాతనే బిల్ పే చేస్తారు. మానవ సేవే మాధవ సేవ అంటున్నారు సుజాత. దేవుడికి కానుక వేయడం ఎంత ముఖ్యమో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అంతే అవసరం అంటున్నారు సుజాత. సుజాత వెనుక పెద్ద పరివారమే ఉంది. ఆమె కుటుంబమే ఆమె సైన్యం. తల్లి మాట మేరకు అభాగ్యుల సేవకు ఆమె కుమారులు ప్రాధాన్యత ఇస్తారు. సుజాత భర్త సైతం టైలరింగ్ చేస్తూ సంపాదించిన సొమ్మును అభాగ్యుల సేవకే ఖర్చు చేస్తారు. అలిపిరిలో మృగాల ఆగడాలు భరించలేక వణికిపోయే అనాథ మహిళలకు సుజాత అండగా నిలుస్తారు. నేనొచ్చి గోల్డ్ కవరింగ్ షాప్ నడుపుతాను సార్. మామూలుగా 15 ఏళ్ల నుంచి చేస్తున్నాను సార్. ఈ మధ్య కాలము ఎక్కువగా చావులు, అట్లా దహనాలు అట్లా ఎక్కువ. అంటే ఎవరు లేనోళ్ళ కోసము మన చేతనైనంత సాటి మనిషిగా మన చేతనైనంత బాధ్యత సార్. ఒక మనిషి ఎవ్వరు లేకుండా రోడ్లో పడిపోకూడదు కదా సార్. చుట్టూ వందల వేల లక్షల మంది తిరిగే రోడ్లో ఒక మనిషి అనాథలాగా నీళ్లు లేకుండా, అన్నం లేకుండా పడిపోకూడదు. అంతమంది ఉన్నప్పుడు మామూలు సాటి పక్షులు కూడా ఒక కాకి అరిచింది చనిపోయిన 10 కాకులు కూర్చున్నారు సార్. అట్లాంటిది ఒక మనిషి మనము సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు చెయ్యి అందించాలా. అది మన బాధ్యత సాటి మనిషిగా. చాలా వరకు నేను బాగున్న వాళ్ళకి ఏం చేయను సార్. పడకలో ఉండి చేతులు, కాళ్ళు పని చేయలేకుండా బట్టల్లోనే మలం, మూత్రం పోయే వాళ్ళకి అక్కడే స్నానం చేపించడము. వాళ్ళని కొంచెం బాగయినాక ఆశ్రమాల్లో తీసుకుపోయి చేర్పించడము. వాళ్ళ బిడ్డలని కనుక్కొని, వాళ్ళ వివరాలు కనుక్కొని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి పిల్లల దగ్గర పంపించేయడము. ఇంకా అలా కుదరకపోతే కొన్ని రోజులు అలాగే చూసుకొని, చనిపోయినాక నా చేతుల మీదుగా నేనే వాళ్ళ కూతురిననుకోని వాళ్ళకి దహన సంస్కారాలు చేస్తాను. నేను వెళ్తుంటాను సార్ డైలీ. వెళ్ళిన ప్రతిసారి నా చేతన తీసుకెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఈ పని ఒత్తిడి వల్ల వేరే ఊరు వెళ్ళినప్పుడు నేను లేనప్పుడు అక్కడ వాళ్ళకు అలాగే ఉండిపోకూడదు. ఆ టైంలో ఎదురుగా షాప్ వాళ్ళకి కానీ, అక్కడ చుట్టుపక్కల అంటే చేస్తుంటాను కదా సార్! వాళ్ళు మంచి ఆమె చేస్తుంది. ఈ అమ్మకి మనం తోడుండాలని నేనెళ్ళిన ప్రతిసారి వాళ్ళు నీళ్ళివ్వడము, పలకరించడము. నీ పేరు చెప్పినప్పుడు నీ తరపున ఎవరొచ్చినా మేము కడుపు నిండా పెడతామమ్మా. నువ్వొచ్చినప్పుడే డబ్బులివ్వు. ఇవ్వకపోయినా బాధ లేదు. నువ్వింత చేస్తున్నావు. మీ దాంట్లో మాదొక చిన్నదైనది బాధ్యత అన్నట్టు వాళ్ళందరూ స్పందిస్తారు. హుండీలేస్తారు. దేవుడి భక్తి ఉండాలి. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు తింటారు కదా సార్! సాటి మనిషికి ఒక పూట పెట్టి వాళ్ళు తిని దేవుడిని ఉండాలి. 3 బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటాం. అది చాలా ఆనందం అనిపిస్తుంది సార్. వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ దూరం అయ్యుంటుంది. ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు దాదాపు 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళ వృద్ధులే ఉంటారు. మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఇలా అన్నం పెట్టేదమ్మా, ఇలా చూసుకునేది. ఇప్పుడు మా అమ్మ మళ్ళీ నా కోసం పుట్టొచ్చినట్టుంటుంది. నిన్ను పేరు పెట్టి పిలవలేము. అమ్మ, అమ్మ అంటారు. వాళ్ళు భిక్షంగా తీసుకున్న అన్నం గూడా పొట్లం గూడా విప్పకుండా నేను పోయిన ప్రతిసారి "నువ్వు తిన్నావో లేదో మొహం వాడిపోయింది. ఆడ మందు పోసావు, గాయాలకు మందు పోసావు. తింటానో లేదో" వాళ్ళు పొట్లం విప్పి నాకు తినిపించిన రోజులున్నాయి. వాళ్ళు నాకు నిజంగానే బిడ్డలే కన్నబిడ్డల కన్నా ఎక్కువ సార్. అవును సార్. బాబులు ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. డిగ్రీ అయింది ఒక అబ్బాయిది. ఇంకా వెళ్ళినప్పుడు ఎవరన్నా పడకలో ఉంటారు కదా సార్! చాలా బరువుంటారు కదలలేని వాళ్ళు. వాళ్ళని లేపి పట్టుకొని స్నానం చేపించాలన్నా నా వల్ల కాదు. కొంతమంది 50 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఆడబిడ్డ కదా! సిగ్గుపడతారు కొంచెము. ఆడికి చెప్తాను, నాకు 6 నెలల బిడ్డతో సమానం. మీరేం సిగ్గుపడొద్దు. నా బిడ్డలని కడిగినట్లే కడుగుతానని. కొంతమంది ఇబ్బంది పడకూడదని బిడ్డలు ఎత్తేటప్పుడు నేను ఒక్కదాన్ని నా వల్ల కాదు. బిడ్డలొచ్చి స్నానం చేపించడము. ఒకవేళ నేను ఊర్లో లేనప్పుడు వాళ్ళే ఎళ్లి గాయాలకు మందు పోయడము. వాళ్ళే నీళ్ళు తాపించడము. వాళ్ళే ఎత్తి బట్టలు కట్టడము అవన్నీ చేస్తారు.
ఖచ్చితంగా మనం వదిలేయకూడదు కదా సార్. అదే పరిస్థితిలో నేనుంటే వేల మంది తిరుగుతా అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ నాలో నేను చూసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళని దగ్గరికెళ్ళి ఈరోజు 3 పూటలు తినేటప్పుడు ఒక పూట కూడా లేకుండా 2 రోజులు ఉండే మనిషికి ఈరోజు నేను సగం ఒక పూట తిని ఇద్దరికి పెట్టొచ్చు. అలా ఆలోచన డబ్బు లేకపోయినా ఒక మనసుతో వస్తుంది సార్. మనిషిగా నా బాధ్యత అనుకుంటున్నా. ఎవరి దగ్గర ఎలాంటి సాయం తీసుకోకుండా కేవలం తమ కుటుంబ కష్టార్జితాన్నే సేవకు వినియోగించడం ప్రశంసనీయం. సుజాతకు సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లున్న డబ్బు పంపిస్తామంటే వద్దని సున్నితంగా తిరస్కరిస్తారు. సాటి వారికి సాయం అందించడమే తన బాధ్యత అంటున్నారు సుజాత. చూశారుగా, వేల కోట్ల సంపద ఉన్నా చేయలేని పనిని ఒక సామాన్య మహిళ తన కష్టార్జితంతో చేస్తోంది. అలిపిరిలో సుజాత అనే పేరు ఒక నమ్మకం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.